హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతోటైతే మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగా పని చేస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. నేను దీన్ని వాడి ఒక నెల తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను గమనించిన తర్వాతే మీకు నేను షేర్ చేస్తున్నానండి. ఆరోగ్యం కావాలి అని అనుకునే వాళ్ళల్లో ముందు ఆడవాళ్ళమే ఉంటాము. ఎందుకంటే ఆడవాళ్ళం ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పే మాటే మనం కూడా ఆచరిస్తున్న మాట. నేను ఒక నెల రోజుల నుంచి ఈ పౌడర్ అయితే ఉదయాన్నే పరగడుపున కొద్దిగా హాట్ వాటర్లో లైట్గా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ స్పూన్ పొడిని మిక్స్ చేసుకొని తాగుతున్నానండి. ఉదయాన్నే పరగడుపున తాగుతున్నాను. ఇది తాగిన తర్వాత ఒక గ్లాసు కానీ లేదా ఒక మీడియం చెంబు అంటే ఒక ఫుల్ గ్లాసు, పెద్ద గ్లాస్ నిండా హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్లు కూడా తాగుతాను. దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లం తోటి ఎవరైతే బాధపడుతున్నారో, గర్భసంచి సమస్యలతోటి ఎవరైతే బాధపడుతున్నారో, సిస్టులు అంటాం కదా, గర్భసంచిలో సిస్టులు ఫామ్ అయి ఉంటాయి మనకి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నీకెలా తెలుసు భార్గవి, నీకెవరు చెప్పారు దీని గురించి అని మీకు డౌట్ రావచ్చు. నేను కొంచెం ఏంటంటే నేను బుక్స్ చదవడము, కొన్ని అంటే ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడము ఇలాంటివి నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. ఆ క్రమంలో ఫోన్ చూస్తూ ఉంటే నేను గూగుల్లో మునగాకు చాలామంది చెప్తూ ఉంటారు కదా, మునగాకు హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి మంచిది, బోన్స్కి మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది అని చెప్తూ ఉంటారు కదా. అది నేను విన్నప్పుడు నేను దాని గురించి తెలుసుకుందాము అని చెప్పి మునగాకు గురించి బెనిఫిట్సే కానీ ఎక్కువగా తీసుకుంటే వచ్చే లాభాలేంటి నష్టాలేంటి అని ఇవన్నీ కూడా నేను చదవడం మొదలుపెట్టాను. అలా నేను చూసి చదివి తెలుసుకొని నేను ముందు వాడడం అయితే మొదలుపెట్టాను. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ట్రై చేసి చూద్దాము, మనకి వీలుగా దొరికేదే కదా అని చెప్పి నేను మునగాకుని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టేశానండి. ఆరబెట్టేసి ఇది మనం ఒలవాల్సిన పని కూడా లేదు, మనకి శ్రమ కూడా ఎక్కువగా ఉండదు. జస్ట్ ఒక పేపర్లో చుట్టబెట్టేసి అట్టే పెట్టామంటే మర్నాడుకి నైట్ అంతా వదిలేస్తే మరుసటి రోజుకి ఆకులన్నీ కూడా చక్కగా ఊడిపోతాయి. ఇంకా అలా ఊడిపోయిన ఆకుల్ని నేను ఎండలో పెట్టకుండా నీడ పట్టుననే బాగా ఎండబెట్టేశాను. ఒక 2-3 రోజులు టైం పడుతుంది ఇది ఎండడానికి. ఆ ఎండిన మునగాకు ఒక దలసరి పెనం కానీ, మూకుడు కానీ, గిన్నె కానీ ఏదో ఒకటి పెట్టేసి స్టవ్ మీద అది వేడెక్కిన తర్వాత ఈ మునగాకు అందులో నేనైతే నా చేత్తోటి నిండుగా ఒక 2 గుప్పెళ్ళు అయితే మునగాకు తీసుకున్నానండి. ఎక్కువగా ఇలా ఫుల్ అది ఎండిన తర్వాత పౌడర్ అయ్యాక చాలా కొంచెం అయిపోతుంది. నేనైతే బాగా ఇలా మన చేత్తోటి గుప్పెడుతో వచ్చేలాగా 2-3 గుప్పెళ్ళు మనం చేతితోటి నిండుగా ఆకు అయితే తీసుకున్నాను. ఆకంతా ఎండిన తర్వాత కొంచెమే అనిపిస్తుంది మనకి. దాన్ని వేడి మూకుడులో వేసేసి జస్ట్ ఒకసారి కలిపి తర్వాత చూసారు కదా, ఒక చిన్న స్పూన్ అంత, ఒక టీ స్పూన్ అంత ధనియాలు, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి జస్ట్ వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువగా కూడా వేయించకూడదు. మనం కారపొడికి బాగా వేయిస్తూ ఉంటాం కదా, అలా కూడా వేయించాల్సిన పని లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించుకోవాలి ఏంటంటే, మనకి మునగాకు ఒలిచినప్పుడు చిన్న చిన్న పుల్లలు కూడా వస్తాయి కదా, అవి కూడా మనం పడేయాల్సిన పని లేదండి. వాటిల్లో కూడా చాలా రకమైన పోషకాలు ఉంటాయి, అవి కూడా మనం ఇందులో వాడేసేయచ్చు, తీసి పడేయాల్సిన పని లేదు. చూసారా, జస్ట్ వేడి చేస్తేనే ఆకంతా కూడా బాగా పొడి పొడిలాడుతూ అయిపోయింది. ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను, అంటే వేయించాను. జస్ట్ వేయించిన తర్వాత చేత్తో నలిపితేనే బాగా నలిగిపోయింది. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మునగాకు ఒత్తి మునగాకే పొడి చేసుకొని తాగొచ్చు, అలా చాలామంది తాగుతూ ఉంటారు. కానీ మునగాకు వల్ల ఏంటంటే కొంచెం వేడి చేసినట్టు అవుతుంది, మలబద్ధకం ప్రాబ్లం వస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. అలా జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనం, అమ్మో ఇది నా ఒంటికి పడలేదేమో, ఎందుకు వచ్చిన గొడవ, మాని పడేద్దాము అని చెప్పి ఒక 4 రోజులో వారం రోజులో తాగేసి తర్వాత మానేస్తాము. అలా కాకుండా అందులో కొద్దిగా ధనియాలు అలాగే జీలకర్ర కలిపి మనం యూస్ చేసామంటే మనకి ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది, చక్కగా అరుగుదలకు కూడా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి, అంటే వెయిట్ తగ్గడానికి కూడా మనకి ఇది క్రమేపీ
తాగడం వల్ల ఖచ్చితంగా బాడీలో చేంజెస్ అనేది చూస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే నాకున్న పీసీఓడి ప్రాబ్లం. నేను ఇది గత నెల రోజుల నుంచి కంటిన్యూగా మానకుండా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఒక హాఫ్ స్పూన్ అంత పౌడర్ని తాగుతున్నానండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగేస్తున్నాను. తర్వాత ఒక గ్లాసు హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇలా తాగడం వల్ల ఖచ్చితంగా పీరియడ్స్ అయితే వస్తుంది. ఒకవేళ పీరియడ్స్ రాని వాళ్ళు మీరు తాగారంటే క్రమేపీ ఒక 5-6 రోజులకే మనకి పీరియడ్ అయితే వచ్చేస్తుంది. నాకు అలాగే జరిగిందండి. దాని తర్వాత నేను రెగ్యులర్గా వాడడం మొదలుపెట్టాను. అలా తాగడం వల్ల ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది కూడా చక్కగా అవుతుంది, గర్భసంచి అంతా కూడా క్లీన్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ కూడా బాగుంటుందండి. యాక్టివ్గా ఉంటున్నాను, స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ లాస్ అనేది తగ్గింది. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది నేను కరెక్ట్గా ఒక నెల వాడి దీని రిజల్ట్ అయితే నేను చూసి మీతో నేను షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి 3 పూట్ల తాగేస్తాను నేను అని, లేదా తాగేదే పొద్దున పెద్ద స్పూన్ నిండా వేసేసుకొని తాగేస్తాను అని అలా చేయకూడదు. ఒక రోజుకి 7 గ్రామ్స్ అంతా మునగాకు పొడి మన బాడీలోకి వెళ్ళాలండి. అంతే మనకి అవసరం ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. అంటే నేను తీసుకునే టీ స్పూన్లో అది మ్యాక్సిమం 7 గ్రామ్స్ అలా ఉంటుంది కాబట్టి అంత క్వాంటిటీ పౌడర్ మాత్రమే నేను డైలీ తాగుతున్నాను. చాలామంది పొడి కొట్టుకొని అన్నంలో తింటున్నాము డైలీ అని అనుకుంటారు. అలా తీసుకునే దానికన్నా ఎంటీ స్టమక్తో తీసుకునేది ఏంటంటే మనకి త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పీసీఓడి ప్రాబ్లము, వెయిట్ లాస్ అవ్వడము, హెయిర్ లాస్ అవ్వడము, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టొచ్చండి. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నాలాగా ఎవరైనా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఇది ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మీకు వీలైతే ఫ్రెష్గా చెట్టు ఆకులే తీసుకొచ్చి పౌడర్ చేసుకోండి, లేదా రెడీమేడ్ పౌడర్ అయినా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి. వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.